యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ అడ్డాగా మారిందా? చీటింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టెలిగ్రామేనా? అశ్లీల కంటెంట్, సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారా? అందుకే ఆ యాప్ సీఈఓను అరెస్ట్ చేశారా? ఫ్రాడ్, చైల్డ్ పోర్న్ కంటెంట్, డ్రగ్ ట్రాఫికింగ్, టెర్రరిజం ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ఫౌండర్ సీఈఓ పావెల్ దురోవ్ ను ప్యారిస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో ఉండగా ఎత్తుకెళ్లారు. ఒక ప్రైవేట్ జెట్ నుంచి దిగగానే హుటాహుటిన పోలీసులు చుట్టుముట్టి తీసుకెళ్లారు. ఫ్రాన్స్ లో పావెల్ దురోవ్ పై డజనుకు పైగా కేసులు నమోదయ్యాయి. అన్ని సైబర్ నేరాలే. 100 కోట్ల మంది వినియోగదారులతో టెలిగ్రామ్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒకటి. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, టిక్ టాక్, వీచాట్, ఇన్స్టాగ్రామ్ ల టెలిగ్రామ్ కూడా చాలా పాపులర్. రష్యాలో జన్మించిన పావెల్ రష్యన్ చట్టాలకు లోబడే పనిచేసే ప్రసక్తే లేదని చెప్పడంతో 2014లోనే దేశ బహిష్కరణకు గురయ్యారు. ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిటిజన్షిప్ పొందారు. టెలిగ్రామ్ లో అంతా అత్యంత రహస్యంగా ఉంటుందని, సెన్సార్షిప్ ను అస్సలు అంగీకరించనని చెప్పేవారు. ఎలాంటి కంటెంట్ అయినా పెట్టుకునేలా టెలిగ్రామ్ ను తీర్చిదిద్దారు పావెల్. టెలిగ్రామ్ లో యుద్ధం, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్ పై కూడా కనీసం నియంత్రణలు లేవు. పావెల్ తనకు తాను స్పెర్మ్ డోనర్ గా చెప్పుకుంటూ 100 మందికి పైగా పిల్లల్ని కన్నానని గొప్పలు పోయాడు. విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ పావెల్ టెలిగ్రామ్ ను కూడా అలాగే తయారు చేశాడు. పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్ సైతం ఈ యాప్ లో అందుబాటులో ఉంచారు. దీంతో ఒరిజినల్ గా సినిమాలు తీసేవారు నష్టపోతున్నారు. పైరసీ వెబ్ లింక్స్ తీసేయాలంటూ ఎన్నిసార్లు రిక్వెస్ట్లు పంపినా టెలిగ్రామ్ పట్టించుకోలేదు. ఇండియాలో వ్యభిచారానికి అడ్డంగా మారింది టెలిగ్రామ్. అందమైన అమ్మాయిలున్నారు. ఈ యాప్ లో ఎవరైనా యాడ్ పెట్టుకోవచ్చు. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా అమ్మాయిల ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇలాంటి వెసులుబాట్లు ఉండటంతో సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ ను అడ్డాగా చేసుకున్నారు. పైగా పోస్టులు పెట్టే వారి సీక్రెసీని ఇది కాపాడుతోంది. పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ ఇందులో ఎక్కువగా వస్తోంది. ఈ యాప్ లో కంటెంట్ ను కంట్రోల్ చేయరు. ఏ దేశ ప్రభుత్వం యూజర్ డాటాను ఇవ్వమని కోరినా నిరాకరించడం టెలిగ్రామ్ యాజమాన్యం లక్షణం. టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్సువల్ కంటెంట్, చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో ఈ యాప్ విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. సో టెలిగ్రామ్ అప్లికేషన్ ఏదైతే కనుక చాలా పాపులర్ అయిందో, ఆ టెలిగ్రామ్ అప్లికేషన్ లో వాట్సాప్ లో లాగా పూర్తిగా కట్టుదిట్టమైన నియమాలు ఏమీ ఉండవు. అందుకని చాలా మంది టెలిగ్రామ్ వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఛానల్స్ లో కానీ, టెలిగ్రామ్ ఛానల్స్ వీటన్నిటిలో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉంటారు, ఇలాంటి పరిమితులు ఏమి ఎప్పటి నుంచో లేకపోవడం వలన, అట్ ద సేమ్ టైం ఎక్కువగా మోడరేషన్ లేకపోవడం. మోడరేషన్ అంటే ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయబడాలి, ఎలాంటి కంటెంట్ వద్దు అన్న దాని పట్ల ఎలాంటి కఠినమైన చట్టాలు లేకపోవడం వల్ల చాలా మంది టెలిగ్రామ్ వాడుతూ ఉంటారు. సో దీన్ని ఆసరాగా చేసుకొని టెలిగ్రామ్ లో అశ్లీలమైన కంటెంట్, సంఘ విద్రోహ శక్తులు, అట్ ద సేమ్ టైం ఎన్నో రకాల క్రిప్టో కరెన్సీస్ కు సంబంధించిన క్రిప్టో మైనింగ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, అలాగే పైరేటెడ్ కంటెంట్ అంటే పైరేటెడ్ సినిమాలు కావచ్చు, గేమ్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, ఇదంతా కూడా టెలిగ్రామ్ లో చలామణి అవ్వటం అనేది, నిషేధితమైన వస్తువులు కూడా టెలిగ్రామ్ లో చలామణి అవ్వటం అనేది ఈ రోజు చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాను అడ్డుగా పెట్టుకుని డబ్బులు దండుకునే దందాకు కొన్ని ముఠాలు టెలిగ్రామ్ సాక్షిగా తెరతీస్తున్నాయి. ఏవిన్ ఆంధ్రజ్యోతి బూత్గ్రామ్ పేరుతో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి టెలిగ్రామ్ బండారం బయటపెట్టింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా మెసేజ్లు పంపి వాటిని ఓపెన్ చేసి చూసినప్పుడు జరిగే అనర్థం అంతా ఇంత కాదు. టెలిగ్రామ్ లీక్స్ తో నిత్యం వందలాది మందిని మోసం చేస్తున్నట్లు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడింది. టెలిగ్రామ్ యాప్ లో వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే చాలు, వెంటనే ఓ ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే క్షణాల్లో ఓ వ్యక్తి ఆన్లైన్ లోకి వచ్చి మీకు డీటెయిల్స్ పంపుతాడు. అందులో ఒక్కో అమ్మాయికి గంటకు 2000 నుంచి 10,000 అంటూ ఓ మెసేజ్ ను పంపుతాడు. సైబర్ నేరగాడు అడిగినట్లుగా ఏబిఎన్ ప్రతినిధి చేయడంతో అటువైపు నుంచి కొన్ని ఫోటోలు టెలిగ్రామ్ యాప్ ద్వారా వచ్చాయి. అంటే లింక్స్ పై బదిలీ అవుతున్న సమాచారంపై టెలిగ్రామ్ కు ఎలాంటి నియంత్రణ లేదు. అందులో సమాచారానికి ఏమాత్రం బాధ్యత వహించదు. వాస్తవానికి అతను రష్యా నుంచి లెఫ్ట్ అయినప్పటికీ కూడా రష్యా దీనికి సంబంధించి రష్యన్ ఎంబసీ ఏదైతే కనుక ఫ్రాన్స్ లో ఉండే రష్యన్ ఎంబసీ
దీనికి సంబంధించి ఒక ప్రాపర్ ఎందుకు ఇతను అరెస్ట్ చేశారనే దాని మీద ఫ్రాన్స్ ప్రభుత్వం నిలదీయటం కూడా జరిగింది. సో టెలిగ్రామ్ అనే అప్లికేషన్ అసాంఘిక కార్యకలాపాలు జరగటం మాత్రం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ఇండియాలో కూడా చాలా మంది టెలిగ్రామ్ లో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది రకరకాల అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ చేసే విధంగా టెలిగ్రామ్ ఛానల్స్ మెయింటైన్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వము అక్కడ మోడరేషన్ కరెక్ట్ గా లేదని తీసుకున్న చర్య అనేది సో లీగల్ బ్యాటిల్కి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది. ఇది కొంతవరకు టెలిగ్రామ్ అప్లికేషన్ కు సంబంధించి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి దోహదపడే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్లాట్ఫామ్ అనేది పూర్తిగా మూసేసే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పోర్న్ నుంచి డ్రగ్స్ వరకు, పైరసీ నుంచి ప్రైవేట్ లైఫ్ వరకు ఎన్నో రకాల వ్యాపారాలు ఈ టెలిగ్రామ్ లో షేర్ అవుతూనే ఉన్నాయి. కనీసం పోర్న్, డ్రగ్స్, పైరసీ లింక్స్ అయినా ఆపాలంటే కుదరదంటోంది టెలిగ్రామ్. అదేమంటే ఇంటర్నెట్ కు, యాప్స్ కు స్వేచ్ఛ ఉండాలని వాదిస్తోంది. అందుకే ఈ యాప్ సీఈఓకు ఈ పరిస్థితి వచ్చింది. టెలిగ్రామ్ గ్రూప్లలో 2 లక్షల మంది వరకు సభ్యులుగా చేరవచ్చు. ఇలాంటి వెసులుబాట్ల వల్ల తప్పుడు సమాచారం కూడా అంతే వేగంగా వ్యాప్తి చెందుతుందనే విమర్శలు ఉన్నాయి. ఒకసారి మీరు ఇతరులు మాట్లాడుకున్నప్పుడు ఎటువంటి వివరాలు కూడా బయట వాళ్ళకి కంపెనీతో సహా, సిగ్నల్ గానీ, టెలిగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ, ఆ కంపెనీలతో సహా ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్, ఇట్ ఈస్ ఆన్ యువర్ ఫోన్, ద డేటా ఈజ్ ఆన్ యువర్ ఫోన్. నా ద ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, ప్రభుత్వం ఏమో నేరాలు జరుగుతున్నాయంటుంది, ప్రైవసీ అడ్వకేట్స్, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలు, ఫ్రీడమ్, వ్యక్తిగత స్వేచ్ఛ కొరకు పోరాడేవాళ్లు ప్రభుత్వ నియంత్రణతో ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కోవటానికి ప్రజలకు ఇటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటే ఎవరూ చూడకుండా తమ ప్రైవసీలో మాట్లాడుకునే హక్కు ప్రజలకు ఉండాలనేది ఇంకొక పక్క వాదన. ఈ రెండింటి మధ్య ఈరోజు క్లాష్. పావెల్ డురావ్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ సిమ్టమ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. టెలిగ్రామ్ కు భారత్ లో దాదాపు 50 లక్షల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మోడరేటర్లు లేకపోవడం వల్ల ఈ మెసేజింగ్ యాప్ లో నేర కార్యకలాపాలు అడ్డంకులు లేకుండా కొనసాగుతున్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రష్యా తరహాలోనే మన దేశంలోనూ ఈ యాప్ ను నిషేధించాలని కొందరు కోరుతుండగా, మరికొందరు మాత్రం ఇది వ్యక్తిగత స్వేచ్ఛపై దాడని వాదిస్తున్నారు. ఈ యాప్ పై భారత ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది టెలిగ్రామ్ యూజర్లున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని సంస్థ చెబుతోంది.